కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మన మీ పిఎం మోడీ గారు కొత్తగా న్యూ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అనేవి ఏర్పాటు చేశారు. వాటిని జాతికి అంకితం ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ ఏవైతే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి హెవీ వాటర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ అంటే నావశ్రీ గుజరాత్ అనమాట. గుజరాత్లో ఏర్పాటు చేసినటువంటి రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మోడీ గారు జాతికి అంకితం ఇవ్వడం జరిగింది. ఏ యొక్క అటమిక్ స్టేషన్ అంటే కాక్రాపర్ అటమిక్ పవర్ స్టేషన్లో భాగంగా ఉన్నటువంటి స్టేషన్ 3 అండ్ స్టేషన్ 4 ఏదైతే ఉందో వాటిలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి హెవీ పవర్ రియాక్టర్స్ని మన మోడీ గారు జాతికి అంకితం ఇచ్చారు. సో ఈ యొక్క కొత్తగా ఏర్పాటు చేసినటువంటి హెవీ వాటర్ ప్లాంట్స్ కోసం రియాక్టర్స్ కోసం ఎంత ఖర్చు అయ్యింది అంటే 22,500 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం కేటాయించడం జరిగింది. బట్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ ద్వారా ఏర్పాటు చేశారన్నమాట. అంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి టెక్నాలజీస్లోనే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని తీసుకొని వచ్చి మన దేశంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి 2 రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రతి సంవత్సరం 10.4 బిలియన్ యూనిట్ల క్లీన్ ఎనర్జీ అనేది ఉత్పత్తికి సాధ్యపడుతుంది అనమాట. అంటే ఇక్కడ క్లీన్ ఎనర్జీ అంటే పర్యావరణానికి హాని కలిగించకుండా ఏదైతే మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నామో దాన్ని క్లీన్ ఎనర్జీ అంటాం. అంటే బొగ్గు ద్వారా మనం శక్తిని తయారు చేస్తున్నాం, అంటే విద్యుత్ శక్తిని తయారు చేస్తున్నాం. కానీ దానివల్ల ఏంటంటే ఎంతో కొంత పొల్యూషన్ వస్తుంది. బట్ ఇక్కడ మనం వాడినటువంటి అటమిక్ సెంటర్లో మనం ఏదైతే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామో ఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్స్ ద్వారా అక్కడ మనకి క్లీన్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. ఎంతవరకు వాళ్ళు వస్తుంది అనుకుంటున్నారంటే 10.4 బిలియన్ యూనిట్ల వరకు కూడా క్లీన్ ఎనర్జీని ప్రతి సంవత్సరం మనం పొందగలము ఈ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి హెవీ వాటర్ రియాక్టర్స్ ద్వారా అని భావిస్తున్నారు. సో రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు కొత్తగా ఒక కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఏంటి ఈ కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్ అంటే మానవ వనరు లేక శక్తి సామర్థ్యాలని పెంచడం అనమాట. అండ్ అది కూడా ఎందుకోసం అంటే రైల్వే ఇండస్ట్రీని అంటే మన దేశం యొక్క రైల్వే డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఇంకా బెటర్గా మార్చడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక మీటింగ్ అంటే ఒక ఇనిషియేటివ్ అనమాట. అండ్ ఇందులో భాగంగా ఏంటంటే యాన్యువల్ కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్ అనేది తీసుకొని వచ్చారు రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు. అండ్ ఇందులో ఏంటంటే మన దేశం యొక్క ప్రయారిటీస్ అంటే మన దేశంలో ఎటువంటి రైళ్లు ఉండాలి, వాటి కెపాసిటీ ఎంత ఉండాలి, ఏ ప్రాంతంలో ఎటువంటి రిక్వైర్మెంట్ ఉంది రైల్వే డిపార్ట్మెంట్ నుంచి, ఇటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని సామర్థ్యాల్ని పెంచే విధంగా అండ్ దాంతోపాటు ఉన్నటువంటి మానవ వనరుల్ని కూడా బెటర్గా వాడుకోవడానికి ఏ విధంగా కృషి చేయాలి అనేటువంటి విషయాల గురించి ప్లాన్ చేయడమే ఇందులో రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు ఏర్పాటు చేసినటువంటి ఒక ఇనిషియేటివ్ అనమాట. అండ్ ఇందులో ఏంటంటే గవర్నమెంట్ తరఫున అంటే ఇక్కడ మనకి మినిస్టర్ ఆఫ్ రైల్వే తరఫున ఏవైతే సర్వీసెస్ అందుతున్నాయో అది ప్రజలకి ఏ విధంగా అందిస్తున్నారో వాటిని ఇంకా బెటర్గా తీసుకొని రావాలి. అంటే ఉన్నటువంటి రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వ్యక్తుల సామర్థ్యాలు పెరగాలి. అండ్ దాంతోపాటు ఏవైతే మనకి ఇప్పుడు వరకు రైల్వే ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి రైళ్ళైనా సదుపాయాలైనా సిగ్నలింగ్ టెక్నిక్స్ అయినా వాటన్నిటిలో కూడా బెటర్గా సర్వీస్ అనేది అందించాలి అనే లక్ష్యంతో కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్ అనేది తీసుకొని వచ్చారు. సో ఇది ఎవరు అంటే రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు ఈ ప్రతిపాదన అనేది ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ సెమినార్. సో ఇది ఎక్కడ జరిగింది దీని గురించి చూద్దాం. ఇది ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ సెమినార్ ఏదైతే ఉందో ఇది మనకి ప్రజెంట్ జరుగుతున్నటువంటి మిలాన్ ఎక్సైజ్లో భాగంగా సెకండ్ డే రోజు నిర్వహించినటువంటి ఒక సెమినార్ అనమాట. అదే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ సెమినార్. దీనికి ఎవరు అధ్యక్షత వహించారంటే మన వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జగదీప్ ధన్కడ్ గారు ఈ యొక్క మీటింగ్కి అధ్యక్షత వహించారు ఈ యొక్క సెమినార్కి. అండ్ దీని ద్వారా ఏంటంటే గ్లోబల్ మ్యారిటైమ్ కన్వర్జెన్స్ అనేది ఏ విధంగా ఉంది, అందులో మన దేశం ఏ విధంగా ముఖ్య పాత్ర పోషిస్తుంది అనేటువంటి విషయాల మీద ఆయన ప్రస్తావించడం జరిగింది. సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ సెమినార్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి థీమ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. పార్ట్నర్స్ అక్రాస్ ఓషన్స్, కొలాబరేషన్, సినర్జీ అండ్ గ్రోత్. అంటే ఇక్కడ ఏవైతే మ్యారిటైమ్ ఎక్సైజ్లో పాల్గొన్నటువంటి దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా కలిసికట్టుగా ఏ విధంగా ఉండాలి అండ్ రెండింటి మధ్య సామరస్యం ఏ విధంగా ఉండాలి, కలిసి ఏ విధంగా ఎదగాలి అనేటువంటి విషయాల మీద
ఈయన సెమినార్లో ప్రసంగించడం జరిగింది. అండ్ మిలాన్ ఎక్సెల్లో భాగంగా తీసుకొచ్చినటువంటి థీమ్‌ని ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే పార్ట్నర్స్ అక్రాస్ ఓషన్స్, కొలాబరేషన్, సినర్జీ అండ్ గ్రోత్ అనేది ఇవ్వబడింది. అండ్ దీని ద్వారా ఏంటంటే ఈ యొక్క మిలాన్ ఎక్సెల్లో పాల్గొంటున్నటువంటి అన్ని దేశాలు కూడా వాళ్ళ యొక్క పర్సనల్ గ్రోత్ అంటే ప్రతి దేశం యొక్క అభివృద్ధి కోసం ఓషన్ పరంగా అంటే మ్యారిటైమ్ ఎక్సర్సైజ్లు చేసేది ఎందుకంటే ఆ ప్రాంతాల్లో పట్టు కోసం అంటే అక్కడ ఉన్నటువంటి సముద్ర ప్రాంతం మీద పట్టు ఉండాలి. అండ్ షిప్స్ అనేవి ఈజీగా ఫామ్ అవ్వాలంటే ఒక దేశంతో ఒక దేశం యొక్క ప్రాదేశిక జలాల్ని వినియోగించుకోవడానికి ఆ దేశాల మధ్య మంచి స్నేహబంధం అనేది అవసరం అనమాట. అవన్నీ కూడా ఈ సెమినార్లో ఇంకొకసారి తలుచుకొని ఇంకా మాట్లాడడం జరిగింది. అంటే దేశాల యొక్క అభివృద్ధికి ప్రాదేశిక జలాల్ని ఉమ్మడిగా వినియోగించుకునేటువంటి అంశం మీద ఇందులో ప్రసంగించడం జరిగింది. సో గవర్నమెంట్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ అనమాట. ఇది ఎందుకోసం కేటాయించడం జరిగిందంటే ఇది ఒక అంబ్రెల్లా స్కీమ్ అనమాట. సేఫ్టీ ఆఫ్ ఉమెన్ అంటే ఆడవారి రక్షణ కోసం ఎంత కేటాయించారు అనేది ఈ యొక్క గవర్నమెంట్ ఇనిషియేటివ్ ద్వారా ఇవ్వబడింది. సో గవర్నమెంట్ అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉమెన్ సేఫ్టీ ఆఫ్ ఉమెన్ కోసం టోటల్ బడ్జెట్లో ఎంత కేటాయించారంటే 1179.72 కోట్ల రూపాయలు అనేవి కేటాయించడం జరిగింది. అండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2021-22 నుంచి 2025-26 వరకు కూడా ఆడవారి యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం వివిధ రకాలైనటువంటి ప్రాజెక్టులో భాగంగా కేటాయించేటువంటి బడ్జెట్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క ప్రాజెక్టులో భాగం ఏంటంటే ఏవేవి ఉంటాయి అంటే ఇటువంటి ప్రాజెక్టులు అంటే ఏ విధంగా సేఫ్టీ అనేది కల్పిస్తున్నారు. 122 సపోర్ట్ సిస్టమ్ ఒకటి, అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ ఒకటి. మనకున్నటువంటి ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా బెటర్గా టెక్నాలజీస్ తోటి మార్చబోతున్నారు. అండ్ సైబర్ క్రైమ్ ప్రివెన్షన్, ఆడవాళ్ళ మీద ఏ విధమైనటువంటి దాడులు జరగకుండా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరపు నుంచి అందేటువంటి సహాయం. అండ్ ఉమెన్స్ హెల్ప్ డెస్క్ అనేది ఇవ్వబడుతుంది. అండ్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ద్వారా ఎప్పటికప్పుడు కూడా ఆడవారికి సహాయం అనేది అందించబడుతుంది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తరపున ఈ యొక్క బడ్జెట్ ఏదైతే ఉందో దానిలో 885.49 కోట్ల రూపాయలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు నిర్భయ ఫండ్ ఏదైతే ఉందో దానికోసం 294.23 కోట్ల రూపాయలు అనేవి కేటాయించడం జరిగింది. సో టోటల్ ఈ యొక్క ప్రాజెక్ట్ కోసం సేఫ్టీ ఆఫ్ ఉమెన్ కోసం ఎంత కేటాయించారంటే 1179.72 కోట్ల రూపాయలు అనేవి ఉమెన్స్ సేఫ్టీ కోసం మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కేటాయించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.